గత 3 రోజుల నుండి విజయవాడలో వాంబై కాలనీలో వరదల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో మేము మా కుర్రాళ్ళు వచ్చి ఇక్కడ 2 నెలల పిల్లను బయటికి తేవాల్సి వచ్చింది. వాళ్ళకి గర్భిణీ స్త్రీలు చాలామందిని బయటికి తీసుకొచ్చాం. మా యూత్ చాలా సహకరించారు. వాళ్ళకి ఇక్కడ వచ్చిన యూత్కి చాలా కృతజ్ఞతలు. ఇలాగే మా యూత్ కుర్రాళ్ళు ఇంకా మంచిగా స్పందించి ఉంటే ఇంకా ఈ ప్రభావం నుండి చాలామంది బయటకు వచ్చేవాళ్ళు. కానీ చాలామంది చాలా మంచిగా స్పందించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కమ్యూనిటీ ద్వారా వచ్చామండి. ఇక్కడ చాలా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. లోపల కూడా బాగా లోపల దాకా వెళ్ళాము. కానీ మరీ నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఎవరు అసలు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఫుడ్ మిల్క్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు అన్నీ తీసుకొచ్చాము. చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ మా చేయంత వరకు మేము చేస్తున్నాం. మేము బ్రెడ్ ప్యాకెట్, పాల ప్యాకెట్, నిన్నేమో బిర్యానీ తెచ్చాము, పొద్దునేమో పులిహారం తెచ్చాము. ఇప్పుడు వాటర్ బాటిల్స్, మెడిసిన్స్, మిల్క్, బ్రెడ్ ఇవన్నీ తీసుకొచ్చాము. మొత్తం దాదాపుగా ఇప్పటికే ఒక 2000 మంది దగ్గర చేరాము. లోపలైతే మరి పరిస్థితి దారుణంగా ఉంది. నా పేరు అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం వాంబై కాలనీ, సింగనారు, పైపుల్ రోడ్డు. ఎందుకంటే ఈ రోడ్డు అమ్ముతున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ వెళ్తుంది, వాటర్ బాటిల్స్. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ వాటర్ బాటిల్స్ కానీ, పాల ప్యాకెట్స్ కానీ, ఫుడ్ కానీ బాగా సప్లై చేస్తున్నారు. కానీ లోపలికి సందుల్లోకి కొద్ది వాటర్ ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నారు. అందుకని మన జనసేన పార్టీ నుంచి జన సైనికులందరూ కూడా ఒక్కో రోడ్డు ఒక్కోళ్ళు వాళ్ళు ప్యాకెట్లన్నీ తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోష వ్యక్తం పరిచారు. ఎందుకంటే అందరూ మెయిన్ రోడ్డుకే వస్తున్నారు, లోపలికి రావట్లేదని. ఈ రెండు రోజుల క్రితంతో పోల్చుకుంటే, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా వాటర్ తగ్గింది. చాలామంది కూడా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ట్రాక్టర్లు కానీ స్వచ్ఛందంగా ట్రాక్టర్లు పెట్టడం, ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి దగ్గరుండి ఈ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వరద బాధితులందరికీ కూడా ఈ అధికారుల ద్వారా అన్ని ఏర్పాట్లు చేయటం అనేది చాలా తొందరగా రికవర్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తొందరగా రికవర్ అయిద్దని ఎవరు ఊహించలేదు. ఫుడ్ కూడా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఫుడ్ చేయటం, గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బటర్ మిల్క్ కానీ బాగా అందించింది. ఈరోజు మేము బిర్యానీ మేము బాక్స్ ప్యాకింగ్ చేసేసి వాటర్ బాటిల్, బిర్యానీ ప్రతి ఇంటికి డోర్ టు డోర్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డోర్ టు డోర్ ఇచ్చాం. చాలా స్పందన చాలా బాగుందండి. ప్రభుత్వం మీద కూడా మంచి సానుకూల స్పందన వచ్చింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకొని హెలికాప్టర్ల ద్వారా, అట్లాగే ట్రాక్టర్ల ద్వారా, పడవల ద్వారా అనేకమైన సర్వీస్ చేస్తాం. ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా అందించింది. ఈ ఇబ్బంది అనేది ఈ 2-3 రోజులు ఉంటుంది. ఈ 2-3 రోజులు పోతే మాత్రం ఫ్రీ అవుతుంది అంతా కూడా. ఈరోజు మనము గత 3 రోజులుగా చూస్తున్నాము ఈ ముంపుకు గురైన ప్రాంతాల్లో వాళ్ళకి చాలా దెబ్బలు తగిలి అలానే ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం టీటీ ఇంజెక్షన్స్ ఇవ్వటం, అలానే వాళ్ళు చాలా డిహైడ్రేటెడ్గా ఉండి ఇనీషియల్గా ఫ్లూయిడ్స్ పెట్టడం ఇలా జరుగుతుంది. కానీ రానున్న 4 రోజుల్లో ఫీవర్స్ ఎక్కువయ్యి అంటుజ్వరాలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. భాగంగా కేర్ ఇవ్వడానికి మా అనిల్ న్యూరో ట్రామా సెంటర్ చుట్టుకుంట సిగ్నల్ దగ్గర స్వచ్ఛందంగా ఈ సేవ చేస్తున్నాం. అలానే మొన్న కూడా వాళ్ళని స్ట్రెచ్చర్ లిఫ్ట్లో నడవలేని వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్న సుమారు ఒక 500 నుంచి 600 మందికి ఈ అవకాశం చేయటం జరిగింది. విజయవాడ వరద బాధితులకు తన సహాయార్థం తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ గారు కూడా ఈరోజు తన దాతృత్వం సాధన చెప్పాలి, తన సొంత నిధులతో ఆహారాన్ని అయితే పంపిణీ చేయడానికి వాళ్ళకి టీం అయితే మనతో పాటు వచ్చారు. అసలు ఏంటి పరిస్థితి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు వరద బాధితులకు ఏం తీసుకొచ్చారు? ఇది అనుకోని విపత్తు. ప్రజలు ఎవరైనా బాధితులుంటే ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి యొక్క పిలుపు మేరకు మా శాసనసభ్యులు రాష్ట్రంలో 6వ స్థానంలో పొందినటువంటి శాసనసభ్యులు ఎక్కడున్నా మన ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పేసి పెద్ద మందితో అక్కడ కొంత సహకారంతో ఈరోజు మేము 10,000 మందికి ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడానికి మేము వచ్చాం. తెల్లవారుజామున పొద్దున్న 6 గంటలకల్లా ఇక్కడ రావడం జరిగింది. ఇక మారుమూల ప్రాంతమైన ఈ 60-60 డివిజన్ వ్యాంబే కాలనీ అని బాగా బడుగు బలహీన వర్గాలు బాగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడికి ఎవరు రావాలంటే మేము అక్కడ తయారు చేసిన పదార్థాలన్నీ కూడా పాడైపోతాయని ఇక్కడ ఇస్కాన్ హరికృష్ణ సంస్థానానికి ఇచ్చి వారి ద్వారా మేము తీసుకుని 10 గంటల వాళ్ళ దగ్గర తీసుకుని ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది. రాత్రి కూడా ఈరోజు రాత్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 మందికి కూడా ఈ ఆహార పానీయాలు వాళ్ళకి అంతే
వాళ్ళు సంతృప్తి చెంది ఇందులోంచి బయటకు వచ్చి వారి పనులు చేసుకుందాక మన ఆసరాగా అందరం కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలంతా కూడా దాతలు ఇవ్వాల్సినంత విరాళాల రూపంలో ఇస్తే మా రాధాకృష్ణ గారు 32వ డివిజన్ ఇన్ఛార్జ్ చేశారు. ఆయన అక్కడ తిరుగుతున్నారు. మేము కేడర్గా మేము ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైతే ప్రభుత్వ నియమాల ప్రకారం ఇచ్చారో ఆ ప్రాంతానికే వెళ్తున్నాం. మేము శాసనసభలు వెంటనే కాకుండా ఆయన ప్రాంతంలో నిజమైన లబ్ధిదారులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆదుకోవాలనేదే ప్రధాన ఉద్దేశం, చంద్రబాబు గారి ఉద్దేశం. ఆ ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడున్న ఈ ప్రాంత యువకులు కూడా చాలా ఉత్సాహంగా హరికృష్ణ సంస్థానం దగ్గరికి వచ్చి వారు కూడా మాకు చెప్పాలంటే మేము వచ్చింది వెహికల్ వేరే వెహికల్, ఆ వెహికల్ సరిపోదు ట్రాక్టర్ కూడా మాకు వారి సహకారం తీసుకుని ఈ మారుమూల ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పటికి ఇంకా 2 అడుగులు 3 అడుగులు ఉంది. ఇది లాగి వీరంతా పాటు పనులు కొండెక్కడం జరిగి ఇక్కడి నుంచి ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమాలను కూడా శానిటేషన్, వైద్య సౌకర్యాలు అందుతాయని ఎవరైతే పెద్దలంతా కూడా పెద్ద మనసు ఇలాంటి వెనకబడిన ప్రాంతాల ముందు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మనం లబ్ధి అందించినట్టయితే వారి బాధని ఉపశమనం కలిగించిన వాళ్ళు అవుతారని మీ ద్వారా తెలియజేస్తాం. సార్ ఇప్పటివరకు ఎంతమంది పంపిణీ చేశారు మీరు? ఇప్పుడు ఇవాళ మార్నింగ్ 5,000 స్టార్ట్ చేసామండి. టమాటా రైసు 5,000 ఏమో వాటర్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది వెస్ట్ గోదావరి పాయింట్లో. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా అయిపోయి వచ్చినాయండి. మళ్ళీ సాయంకాలం ఒక 5,000 ఫుడ్ మన సాంబార్ రైసు సాయంకాలం అందజేస్తాం అందరికీ. ఇంకో ఏరియాకి వెళ్ళి అక్కడ కూడా అందజేసి ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మా శాసనసభ్యుల వారు మా మీద ఎట్టిన బాధ్యత ఆర్మిల రాధాకృష్ణ గారు తణుకు నియోజకవర్గం మన ఉభయ గోదావరి జిల్లాలోని హైయెస్ట్ మెజార్టీ 72,000 మెజార్టీ 121 మెజార్టీ రావడం జరిగింది. వారి యొక్క సూచనల ప్రకారంగా నేను పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శిని. నా పేరు ఉమరాంబాబు. మా తాటిపూడి మారుతీరావు గారు, మన మద్దినపూడి శివరామకృష్ణ గారు మరి మాకు బాధ్యత చెప్పారు. ఆ బాధ్యత తగ్గట్టుగా సాయంకాలం కూడా అందరికీ అందేలాగా మా వంతు మా శాసనసభ్యుల వారు మా బాధ్యత అప్పచెప్పారు. అది పూర్తి చేసుకొని మేము మళ్ళీ తణుకు సాయంకాలం బయలుదేరి వెళ్తాం జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అదేవిధంగా తణుకు శాసనసభ్యులు అరిమల రాధాకృష్ణ కూడా తన సేవాభావంతో సొంత నిధులతో 10,000 మందికి ఈ రోజున ఆహారం పంపిణీ చేస్తున్నారు. దాదాపుగా ఆహారంతో పాటు తాగునీరు కూడా క్యాంటీన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఉందో విజయవాడ ఈ ప్రాంతంలోని స్లమ్ ఏరియాలోని బాంబే కాలనీలో ఎవరైతే కొంతమంది స్టార్టింగ్లో వచ్చి ఇచ్చేయాలని తప్ప కానీ ఎవరికైతే ఆహారం అందట్లేదో, ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ప్రతి కుటుంబానికి కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి డోర్ టు డోర్ కూడా ఈ యొక్క శాసనసభ్యుల ఒక బృందం ఈ ప్రాంతం అయితే తిరుగుతున్నారు. ఈ యొక్క ఏరియా మొత్తాన్ని కూడా తిరిగి ఎవరికైతే ఆహారం లేదో ఆహారము, తాగునీరు, క్యాండిల్స్ కూడా ఇటువంటి జరుగుతుంది. ఇదైతే చంద్రబాబు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన ఇచ్చినటువంటి పిలుపుతో అరిమల రాధాకృష్ణ గారు సేవాభావం మరోసారి వ్యక్తపరుచుకున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. కమ్యూనిటీ ఫస్ట్ ఇండియా తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఒక 25 మంది టీం తోటి ఇక్కడ 2,000 మందికి ఫుడ్, వాటర్ బాటిల్స్ మేము ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాంబే కాలనీ C బ్లాక్లో మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. మా టీం మొత్తం కూడా ఇక్కడ 2,000 మందికి ఫుడ్, వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా అలాగే వరల్డ్ వైడ్గా 212 కంట్రీల్లో మా ఒక హ్యూమనిటీ ఫస్ట్ తరఫు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మానవ సేవ అని ఒక నినాదంతో అందరిని ప్రేమించి ఎవరిని దేశించు వద్దని నినాదంతో మేము ఒక కార్యక్రమాలు చేస్తాం. మేము వాళ్ళ 30 మెంబర్స్ వచ్చాము. 2,000 మందికి మేము ఈ ఒక పంపిణీ చేసాము. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో రాజ్ కమల్, S4 మీడియా, బాంబే కాలనీ.